రాజకీయాల్లోకి రాకముందు పోలీస్ అధికారిగా పనిచేసిన వైసీపీ ఎమ్మెల్సీ పార్టీ చేస్తున్న తప్పుల్ని వేలెత్తి చూపుతున్నారు. నిజాలను నిర్భయంగా చెబుతున్నారు. నిర్మోహమాటంగా మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను ప్రశంసిస్తున్నారు. కానీ వాస్తవాలను మాట్లాడితే వైసీపీకి నచ్చదు. ఈ క్రమంలోనే ఆ ఎమ్మెల్సీని ఏం చేయాలా అని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోంది. వేటు వేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని పరిశీలిస్తోందని ప్రచారం కూడా జరుగుతోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్సీ, ఏంటైన వ్యవహారాలు? వాజ్ ది స్టోరీ? వైసీపీలో ఒకరిద్దరు నేతలు వ్యవహార శైలిపై అధినాయకత్వం ఆగ్రహంగా ఉంది. పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్న క్రమంలో అసహనం వ్యక్తం చేస్తోంది. సొంత పార్టీ తప్పులను వేలెత్తి చూపుతున్నారు. కూటమి విధానాలను ప్రశంసిస్తున్నారు. ఇలాంటి పదే పదే పునరావృతం అవుతున్న క్రమంలో అలాంటి వారిని ఏం చేయాలి అన్న అంశంపై సీరియస్ గా ఆలోచిస్తోంది. చర్యలు తీసుకుంటే ఎలా ఉంటుందని అంశాన్ని పరిశీలిస్తోంది. ఎన్నిసార్లు చెప్పినా దారికి రాని క్రమంలో వేటు వేయాలా, లేక మరోసారి వార్నింగ్ ఇచ్చిన తరువాత అప్పటికి పార్టీ లైన్లోకి రాకపోతే అప్పుడు ఏదో ఒకటి చేద్దామా అన్న కోణంలోనూ పార్టీ నాయకత్వం సమాలోచనలు జరుపుతోంది. వైసీపీ ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం ఈ కోవలోకి వస్తారు. రాజకీయాల్లోకి రాకముందు పోలీస్ అధికారిగా పనిచేశారు. పార్టీలో జరుగుతున్న తప్పులను గతంలోనూ ఇప్పుడు వేలెత్తి చూపుతున్న క్రమంలో అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఈ నేత పార్టీ లైన్ దాటి వ్యవహరించడం సమస్యగా మారిందని భావిస్తోంది. ఇటీవల వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు తనయుడు ఆరవ్ వర్మ బైక్ యాక్సిడెంట్ చేసి గొర్రెల కాపరి మృతికి కారణమయ్యారు అన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేశారన్న అభియోగాలపై అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. ఈ నేతను పరామర్శించేందుకు శ్రీకాకుళం జిల్లాకు జగన్ వెళ్లినప్పుడు ఆముదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ మహిళా ఎస్ఐ పట్ల అనుచితంగా ప్రవర్తించి దాడి చేశారు అన్న ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. పార్టీకి నష్టం జరిగింది. రవికుమార్ వైఖరి కూటమి నేతలు తప్పుపట్టారు. కానీ వైసీపీ మాత్రం తమ నేతలే ఎస్ఐకి సహాయం చేశారు అంటూ నష్ట నివారణకు ప్రయత్నించింది. కానీ చివరికి అపాసుపాలైంది. అయితే మాజీ పోలీస్ అధికారి అయిన వైసీపీ ఎమ్మెల్సీ యేసురత్నం మాత్రం విధి నిర్వహణలో ఉన్న మహిళా ఎస్ఐ పట్ల పార్టీ నేతలు ప్రవర్తించిన తీరును తప్పుపట్టారు. పోలీస్ అధికారిగా విధి నిర్వహణలో ఉన్నప్పుడు కర్రలు, రాళ్ల దెబ్బలు తగులుతూ ఉంటాయని, కానీ అల్లరి మూకలు చుట్టుముట్టి దాడి చేయడం సరికాదు అనడం అధినాయకత్వానికి ఇబ్బందిగా మారింది. ఈ ఘటనపై పోలీస్ శాఖకు సంఘీభావం ప్రకటించారు. దాడి చేయడం అమానుషమనడం వైసీపీకి తలవంపులు తెచ్చిపెట్టింది. ఈ ఎమ్మెల్సీ వైసీపీ లైన్ దాటుతున్నారు అనే భావం నేతల్లో ఉంది. ప్రస్తుతం యేసురత్నం వ్యవహార శైలి సమస్యలకు కారణమవుతుంది అనే మాట వినిపిస్తోంది. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఎమ్మెల్సీ వైఖరి మారిందని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకానొక సమయంలో పార్టీని వీడి జనసేనలోకి వెళ్తారు అనే ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ లేదు. ఎమ్మెల్సీ పదవిరీత్యా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్లో యేసురత్నం సభ్యుడిగా ఉన్నప్పుడు కూటమి నేతలతో కలిసిమెలిసి ఉండేవారు. గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను పొగిడేవారు. ఇవన్నీ వైసీపీలో గందరగోళానికి దారితీశాయి. ఇక మేయర్ పదవిని దక్కించుకునేందుకు టీడీపీ ప్రయత్నించినప్పుడు కూటమి నేతలపై పల్లెత్తు మాట అనేవారు కాదు. అప్పట్లోనే యేసురత్నం వైఖరిపై పార్టీ నేతలకు అనుమానం వచ్చింది. కానీ ఎక్కడా రాజీ పడకుండా పార్టీలోని తప్పులను వేలెత్తి చూపుతున్నారు. ఇక నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు వరికపూడిసేల ప్రాజెక్టు కోసం కృషి చేశారని యేసురత్నం ప్రశంసించడం పల్నాడు జిల్లా వైసీపీ నేతలకు తలనొప్పిగా తయారైంది. అనంతరం కూడా చంద్రగిరి యేసురత్నం ఇలాంటి వ్యాఖ్యలే తరచూ చేస్తున్న క్రమంలో వైసీపీలో ఉంటారా, బయటకు పోతారా అన్న చర్చ సాగింది. కానీ పార్టీలోనే కొనసాగుతున్నారు. మరోవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు అద్భుతం, అమోఘం అంటూ యేసురత్నం పొగడడం వైసీపీ నేతలను ఒకంత కలవరానికి గురిచేసింది. ఒక పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో హత్యకు గురైన టీడీపీ నేత చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు కూటమి సర్కార్ శాసనసభలో బిల్లు పెట్టినప్పుడు వైసీపీ వ్యతిరేకించింది. ఇక అసెంబ్లీ ఆమోదం తర్వాత శాసనమండలిలో ధృవీకరణకు వచ్చినప్పుడు ఫ్యాన్ గుర్తు పార్టీ ఎమ్మెల్సీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కానీ చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వడం సమంజసమేనని, పల్నాడు జిల్లావాసిగా బిల్లుకు మద్దతు ఇస్తున్నాను అని చెప్పడం వైసీపీని ఇరకాటానికి గురిచేసింది. ఇలా తరచూ యేసురత్నం పార్టీ లైన్కు భిన్నంగా తాను అనుకున్నది మాట్లాడడం సమస్యగా మారింది.
పార్టీ విధానానికి వ్యతిరేకంగా యేసురత్నం మాట్లాడడంపై వైసీపీ పెద్దలు అసహనంగా ఉన్నారు. అన్నిటినీ సీరియస్ గా పరిగణిస్తున్నారు. మరి ఎమ్మెల్యే చంద్రగిరి యేసురత్నంపై పార్టీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న చర్చ సాగుతుంది. ఈ మొత్తం వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో, ఏం జరుగుతుందో చూడాలి.